ఎపిసోడ్ 1 కామదాహం. బాగా చీకటి పడుతూ ఉండటంతో రీతు కాలేజ్ నుండి స్కూటీపై రూమ్ కి స్టార్ట్ అయింది. రీతు ఫస్ట్ ఇయర్ మెడికల్ స్టూడెంట్, 19 years, క్యూట్ అండ్ నాటీ గర్ల్. మెయిన్ రోడ్ నుండి రైట్ తీసుకుని ఇరుకు దారుల్లో మెల్లగా వెళ్తూ ఉంది. ఆ రోడ్లో స్ట్రీట్ లైట్స్ లేకపోయినా రోజు వెళ్లే రూట్ అవ్వటంతో పెద్దగా భయం అనిపించడం లేదు. తేరీ మేరీ మేరీ తేరీ ప్రేమ్ కహానీ హై ముష్కిల్ అనే సాంగ్ హమ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్న రీతుకు ఎవరో లిఫ్ట్ అడుగుతూ కనిపించాడు. స్ట్రీట్ లైట్ వెలుగులో అతని రూపం మసగ్గా కనిపించింది. ఆపాలా వద్దా అనుకుంటూనే అసలే ఈ రూట్లో ఏ వెహికల్స్ రావు, ఇబ్బంది పడతానేమో, చూస్తే డీసెంట్ గానే ఉన్నాడు, లిఫ్ట్ ఇస్తే ఏం పోయింది అని మనసులో అనుకుంటూ అతని దగ్గర స్కూటీ నాపింది. గోల్డెన్ మాస్క్ తో బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ కాస్ట్యూమ్ లో అతని అపియరెన్స్ డిఫరెంట్ గా ఉండేసరికి రీతుకి భయం వేసింది. దారిన పోయే గోల నాకెందుకు అనుకుని స్కూటీ స్టార్ట్ చేయబోయే లోపు స్కూటీ హ్యాండిల్ పట్టుకుని ఆపేసి రీతు వెనుక కూర్చున్నాడు రిషి. ఏం చేస్తున్నావు? మర్యాదగా స్కూటీ దిగు, లేదంటే పోలీసులకు ఫోన్ చేస్తా అని అరిచింది రీతు. ఎక్కువగా మాట్లాడకుండా స్కూటీ ముందుకు పోని అని మ్యాగ్నెటిక్ వాయిస్ తో కమాండింగ్ గా చెప్పాడు రిషి. ఓయ్, ఏదో నా మొగుళ్ళ దబాయిస్తున్నావేంటి? ఇది నా స్కూటీ, వేస్తే గీస్తే నేను ఆర్డర్ వేయాలి, నువ్వు కాదు అని పొగరుగా అంది రీతు. నీతో మాట్లాడే ఓపిక లేదు, నువ్వు నన్ను తీసుకెళ్లలేదనుకో ఇక్కడికిక్కడే నీకు ముద్దు పెట్టేస్తా అన్నాడు రిషి. వాట్ అని ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసింది రీతు. అతని మాటల్లో ఉన్న పవర్ చూస్తుంటే లేట్ చేస్తే ఎక్కడ ముద్దు పెట్టేసి ఇబ్బంది పెడతాడో అన్న టెన్షన్ తో స్కూటీ స్టార్ట్ చేసింది. స్కూటీపై కూర్చున్న రిషికి రీతు బ్యాక్ ప్రొఫైల్ టెంప్ట్ చేస్తూ ఉంటే అప్పటికే ఒంట్లో ఎక్కించిన డే డ్రగ్ వలన రే రిషి వద్దు, నువ్విలా బిహేవ్ చేయకూడదు అని మనసులో అనుకుంటూనే కంట్రోల్ చేసుకోలేక రీతు నడుంపై చేతులు వేసి గట్టిగా ప్రెస్ చేశాడు. అతని చేతుల్లో ఇమిడిపోయేంతగా ఉన్న ఆ చిన్న నడుం రిషిని మరింతగా రెచ్చగొడుతూ ఉంది. రిషి చేతి స్పర్శకి ఉలిక్కిపడిన రీతు సడన్ బ్రేక్ వేసి, దొంగ సచ్చినుడా, పోన్లే అని లిఫ్ట్ ఇస్తే అడ్వాంటేజ్ తీసుకోవాలని ట్రై చేస్తావా, చంపేస్తా నా కొడక అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. రిషి బాడీలో ఉన్న డ్రగ్ చాలా ఎఫెక్టివ్ అయ్యుండటంతో అతని కళ్ళు రీతు బాడీలోని ఎత్తు పల్లాల్ని స్కాన్ చేస్తున్నాయి. హే యు పర్వర్ట్, నీ కళ్ళు నువ్వెలాంటి వాడివో చెప్తున్నాయి, నీలాంటి వాడికి లిఫ్ట్ ఇచ్చినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి అని కోపంగా అంది రీతు. చెప్పేది వినకుండా నీకు నువ్వే ఏదో ఊహించుకుంటావేంటి అని అరిచాడు రిషి. నువ్వేం చెప్పినా విన్ను, నువ్వు స్కూటీ దిగితే నా దారిని నేను పోతా అని చిరాగ్గా చెప్పింది రీతు. నిన్ను ఇలా కాదు అని రీతు నడుం పట్టుకుని దగ్గరికి లాక్కొని, ఎక్కడికి పోతావు? నా బాడీలో డే డ్రగ్స్ ఇంజెక్ట్ చేశారు, ఇప్పటికే ఆ డ్రగ్ నా బ్లడ్ లో కలిసిపోయింది, నాలో కలుగుతున్న ఈ కామతాపాన్ని భరించలేకపోతున్నా, త్వరగా నన్ను ఏదైనా క్లోజ్ రూమ్ లో బంధించేయి, లేదంటే నా కంటికి కనిపించిన ఎవరో ఒక అమ్మాయి నా కోరికలకి బలైపోతుంది అని అసలు ప్రాబ్లం చెప్పేశాడు రిషి. వాట్ అని అరిచింది రీతు. తనొక మెడికో కాబట్టి రిషి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఫాస్ట్ గా వీడిని నా రూమ్ కి తీసుకెళ్లి బాత్రూమ్ లో తోసి డోర్ వేయాలి, కాదని వదిలేస్తే ఏమైనా జరగొచ్చు అనుకుంటూ స్పీడ్ గా స్కూటీ డ్రైవ్ చేస్తుంది. అప్పటికే రిషి బాడీలోకి ఎక్కిన డ్రగ్ ఎఫెక్ట్ చూపించడం మొదలు పెట్టడం వల్ల దారంతా రీతుకి ముద్దులు పెట్టడానికి ట్రై చేస్తూ ఆమెను గట్టిగా వాటేసుకుంటున్నాడు. రీతు రిషిని అడ్డుకుంటూనే ఎలాగోలా స్పీడ్ గా డ్రైవ్ చేసి రూమ్ ముందర స్కూటీని ఆపింది. రిషిని లాక్కుని రూమ్ లోకి తీసుకెళ్లి బాత్రూమ్ లో షవర్ ఆన్ చేసి రిషిని అందులోకి తోసేసింది. డోర్ లాక్ చేసి బయటకెళ్లి తెలిసిన డాక్టర్ కు ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం క్లియర్ గా చెప్పింది. మెడికల్ స్టోర్ కి వెళ్లి ఆయన చెప్పిన ఇంజెక్షన్ ని తీసుకుని వాడికి దూరంగా ఉంటూనే ఎలాగోలా ఇంజెక్ట్ చేయమని చెప్పాడు. డాక్టర్ చెప్పినట్లుగానే మెడికల్ స్టోర్ దగ్గరకు వెళ్లి ఆయన చెప్పిన ఇంజెక్షన్ తీసుకుని 10 నిమిషాల్లో ఇంటి దగ్గరకు వచ్చేసింది రీతు. మెడిసిన్ పట్టుకుని ఇంట్లోకి వచ్చేసరికి రిషి దాదాపుగా బాత్రూమ్ డోర్ పగలగొట్టే పనిలో ఉన్నాడు. కామనాడులు పీక్ స్టేజ్ కి వెళ్లడంతో గట్టిగా అరుస్తున్నాడు. రీతుకు భయం మొదలైంది. ఇప్పుడు డోర్ తీస్తే వీడి కోరికకి నేనే బలయ్యేటట్టున్నా, వాడికి ఇంజెక్షన్ చేయకపోతే నరాలన్నీ చిట్లి ఘోరంగా చస్తాడు, ఇప్పుడేం చెయ్యాలరా దేవుడా అనుకుంటూ ఉంది. కాసేపటికి రిషి సైలెంట్ అయ్యాడు. రిషి చనిపోయాడేమో అని భయం వేసి మెల్లగా బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఢామ్ అని డామ్ గేట్లు వదలగానే నీళ్లు వచ్చినట్లు ఫోర్స్ గా వచ్చి రీతు మీద పడిపోయాడు రిషి.
రీతు భయపడిపోయి అతన్ని దూరంగా తోస్తుంది. అతనేమో రీతును అనుభవించాలన్న కోరికతో రగిలిపోతున్నాడు. మనసు ఎంత వద్దని చెప్తున్నా శరీరం అతని మాట వినే స్టేజ్లో లేదు. నరనరాన రగులుతున్న కోరిక ఆయన్ని రాక్షసుడిగా మార్చేస్తుండటంతో శక్తినంతా ఉపయోగించి రీతుని నలిపేస్తూ ముద్దులు పెడుతూ ఉన్నాడు. హే ఆగు, నేను నిన్ను సేవ్ చేయాలని ట్రై చేస్తుంటే ఏం చేస్తున్నావు అని కోపంగా నెడుతుంది. రీతు మాటలు వినే పరిస్థితిలో రిషి లేడు. అంతులేని కోరిక అతన్ని లోపల నుండి దహిస్తోంది. కౌగిల్లో ఉన్న రీతు బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుంటూ, ప్లీజ్ ఏదో ఒక చేసి నన్ను ఆపు. ఎంత వద్దనుకుంటున్నా నాలో ఈ కోరికలు నన్ను నిలవనివ్వట్లేదు. ఈరోజు నిన్నేమైనా చేసేలా ఉన్నా అని చెప్తూనే రీతుని టైట్ గా హగ్ చేసుకుంటూ ఆమె బట్టలు తీయడానికి ట్రై చేస్తున్నాడు రిషి. బ్లడీ రాస్కిల్, దూరంగా ఉండు. నీకు క్యూర్ అవ్వడానికి మెడిసిన్ తెచ్చా. 2 మినిట్స్ ఓపిక పట్టు అని హార్డ్ గా రెసిస్ట్ చేసింది. రిషి కొంచెం కూడా కదలకుండా రీతు మెడవంపులో గాఢంగా ముద్దు పెట్టుకుని బైట్ చేశాడు. పాలమీగడలా స్మూత్ గా ఉన్న రీతు శరీరం రిషిని ఇంకా ఇంకా రెచ్చగొడుతోంది. కోరికలతో కాలిపోతున్న రిషి రీతు బాడీని ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ చేస్తున్నాడు. ఇప్పుడు వీని ఆపకపోతే అన్నంత పని చేసేటట్టున్నాడు అని భయపడుతూ రీతు అతన్ని చేయి పట్టుకుని గట్టిగా కొరికేసింది. ఆహ్ అని రిషి కొంచెం పట్టు సడలించాడు. అది అవకాశంగా తీసుకుని రిషికి దూరంగా జరిగి వేగంగా సిరింజ్ లోని మెడిసిన్ ఫిల్ చేసింది. నన్నే దూరం తోస్తావా అని కోపంగా వెళ్లి రీతుని దగ్గరకు లాక్కుని లిప్ లాక్ చేశాడు రిషి. రీతు షాక్ అయి కళ్ళు పెద్దవి చేసి, సచ్చినోడా, నా లైఫ్ లో ఫస్ట్ కిస్ కి ఫీలింగ్స్ లేకుండా చేశావు. ఈ విషయం తెలిస్తే నా మానస్ ఏమైపోతాడో అని తిట్టుకుంటూ, వీణ్ణి ఇలా కాదు అనుకుని తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ పట్టుకుని కోపంగా రిషి బాడీలో కూర్చుంది. రిషి మత్తుగా కళ్ళు మూస్తూ రీతు మీద పడిపోయాడు. అతన్ని దూరం తోసే టైంలో లైట్ గా రీతు పెదవులు రిషి హార్ట్ కి టచ్ అయి అతని హార్ట్ బీట్ ఒక్కసారిగా రేజ్ అయింది. చిచి, వీణ్ణి నేను ముద్దు పెట్టుకోవడం ఏంటి అని తిట్టుకుంటూనే రిషిని బెడ్ మీదకు తోసి, అయినా వీడేంటి బ్లాక్ డ్రెస్ వేసుకుని గోల్డెన్ మాస్క్ పెట్టుకుని గ్యాంగ్స్టర్ లా ఉన్నాడు. వీడి బాడీలోకి సెక్షువల్ డే డ్రగ్ ఎవరు ఇంజెక్ట్ చేశారు అనుకుంటూ చిన్న పిల్లాడిలా ముడుచుకొని నిద్రపోతున్న రిషి వైపు చూసింది రీతు. రాత్రి మధ్యలో రిషి ఎక్కడ లేచి ఇబ్బంది పెడతాడో అన్న భయంతో నిద్రపోకుండా జాగారం చేసిన రీతుకి తెల్లవారుజామున ఎప్పుడో గాఢంగా నిద్ర పట్టేసింది. మార్నింగ్ 6 o'clock. పక్షులు కిచ్ కిచ్మని శబ్దం చేస్తున్నాయి. సూర్యుని కిరణాలు డైరెక్ట్ గా ఫేస్ మీద పడటంతో రిషికి మెలకువ వచ్చింది. ఫుల్ గా బాడీ పెయిన్స్ ఉండటంతో మెల్లగా లేచి కర్టన్స్ మూసేసి బెడ్ మీద నిద్రపోతున్న రీతు వైపు చూశాడు. చిన్న కుక్క పిల్లలా మొహం పెట్టి పడుకుని నిద్రపోతున్న రీతు వైపు చూసి రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుని దగ్గరకెళ్లి ఆమె నుదిటి మీద ఒక కిస్ ఇచ్చాడు. రీతు కొద్దిగా మసిలి అటువైపు తిరిగి పడుకుంది. చిన్నగా నవ్వుకుని ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ తీసి తన బాడీ గార్డ్స్ కు లొకేషన్ షేర్ చేసి పిఏ కిరణ్ కి కాల్ చేశాడు. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి, హలో బాస్, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, నిన్నటి నుండి మీకోసం వెతకని చోట్లేదు, బానే ఉన్నారు కదా అని కంగారుగా ఆగకుండా ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అని కోల్డ్ గా ఆన్సర్ చేశాడు రిషి. అతని గొంతులో కోల్డ్నెస్ కి కిరణ్ సైలెంట్ అయిపోయాడు. నిన్న నా మీద అటాక్ చేసింది ఎవరో తెలిసిందా అని బేస్ వాయిస్ తో అడిగాడు రిషి. ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీ మీద ఈగల్ గ్యాంగ్ అటాక్ చేసిందని తెలిసింది సార్. ఆ గ్యాంగ్ లీడర్ జీత్ కోసం మన వాళ్ళు వేట మొదలు పెట్టారు అని చెప్పాడు కిరణ్. ఓకే, నేను పంపిన లొకేషన్ కి రా అని చెప్పి మరో మాట మాట్లాడకుండా కాల్ కట్ చేసి రీతు వైపు చూశాడు. నిద్రలో నవ్వుతున్న రీతు క్యూట్ ఫేస్ రిషి హార్ట్ లో ప్రింట్ అయిపోయింది. చూస్తుంటే ముద్దొచ్చేలా ఇంత క్యూట్ గా ఉన్నావేంటే బేబీ అని అనుకుని, చిచి, నన్ను సేవ్ చేసిన అమ్మాయి గురించి ఇలా థింక్ చేస్తున్నా ఏంటి? అయినా నేనెప్పుడు ఏ అమ్మాయి గురించి ఇలా థింక్ చేయను కదా. మరి ఈ అమ్మాయిలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అని అనుకుని రీతునే చూస్తూ ఉన్నాడు. జస్ట్ 20 minutes లో ఒక రోల్స్ రాయ్స్ కార్, 3 బ్లాక్ స్కార్పియో కార్స్ వచ్చి ఆగాయి. అందులో నుండి 10 మంది చూడటానికి బ్లాక్ ఎస్పీజీ కమాండోస్ లాగా ఉన్నవాళ్లు దిగారు. కార్ సౌండ్ వినగానే ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా స్పీడ్ గా రీతు ఉన్న రూమ్ డోర్ క్లోజ్ చేసి కిందకెళ్లి రోల్స్ రాయ్స్ కార్ ఎక్కి వెళ్లిపోయాడు రిషి. హాయ్ స్వీటీ, ఐ లవ్ యూ అని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే మత్తుగా లేచి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పవే అని ఆన్సర్ చేసింది రీతు. వస్తే
ఇంకా నిద్ర లేవలేదా? టైం ఎంత అయిందో తెలుసా అని అరుస్తూ అడిగింది మోక్ష. అబ్బా, టైం అడగడానికి ఇంత పొద్దున్నే చేసావా? ఫోన్లో చూస్తే సరిపోతుంది కదా అని ఆవలిస్తూ చెప్పింది రీతు. అబ్బచ్చా, నువ్వు చెప్పే వరకు ఆ విషయం మాకు తెలియదు. మరి ముందు టైం చూసుకొని చావు అని కోపంగా చెప్పి, ఇంకో 15 మినిట్స్ లో క్లాస్ లో లేకపోతే ఆ బోడిలింగం గాడితో చివాట్లే అని వార్న్ చేసింది మోక్ష. అప్పుడే 8:45 అయిందా అని వాచ్ చూసి, ఓ మై గాడ్, ఇప్పుడు నేను ఏం చేయాలి అని నెత్తి మీద చేయి వేసుకుంది రీతు. ఆలోచించి టైం వేస్ట్ చేయకుండా త్వరగా రా. అసలే బోడిలింగం గాడు నిన్ను టార్గెట్ చేశాడు. వాడి చేతికి దొరికావో పచ్చడే అని చెప్పింది మోక్ష. ఇలా డిస్కషన్ చేస్తూ కూర్చుంటే బ్రష్ కూడా చేయలేవు. త్వరగా రెడీ అయ్యిరా. ఈలోగా క్లాస్ లో నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తాలే అని చెప్పి కాల్ కట్ చేసింది మోక్ష. అంతా వాడి వల్లే. ఏం చేస్తున్నాడు అని పక్కకు చూసేసరికి బెడ్ ఖాళీగా ఉంది. అప్పుడే వెళ్ళిపోయాడా? పోన్లే, ఇంకేం టార్చర్ చేయకుండానే వెళ్ళిపోయాడు అనుకుంటూ త్వరగా ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా కాలేజ్కి వెళ్ళింది. అప్పటికే 20 మినిట్స్ లేట్ అయింది. విండో దగ్గరికి వెళ్ళి ష్ ష్ అని మోక్షాని పిలుస్తుంది. ఇంకా రాలేదేంటే అని టేబుల్ కింద ఫోన్ పెట్టుకుని మెసేజ్ టైప్ చేస్తున్న మోక్ష ఆ చిన్న సౌండ్ విని తలెత్తి చూసి, వచ్చేసావా అని మెల్లగా సైగ చేసింది. హా, బ్యాగ్ తీసుకో అని అందించింది. బ్యాక్ సైడ్ విండో ఎక్కి క్లాస్ రూమ్ లోపలికి రావటానికి ట్రై చేస్తూ ఉంటే బోర్డ్ మీద సీరియస్ గా హార్ట్ బొమ్మ గీస్తున్న బోడిలింగం అలియాస్ భాస్కర్ కి సంథింగ్ రాంగ్ అనిపించి వెనక్కి తిరిగాడు. కిటికీకి బల్లిలా అంటుకుని ఉన్న రీతు కనిపించేసరికి సీరియస్ గా చూసి, దొంగలా ఎంటర్ అవుతున్నావా? ఈ రోజు నీకు క్లాస్ లేదు, గెట్ అవుట్ అని అరిచాడు. మనసులో రిషిని భాస్కర్ని బండబూతులు తిట్టుకుంటూ రీతు వెళ్తూ ఉంటే వెంటనే మోక్ష లేచింది. నువ్వెక్కడికి అని కోపంగా అడిగాడు భాస్కర్. తను తీసుకెళ్తోంది నా బ్యాగ్ సార్ అని చెప్పింది మోక్ష. యు ఆల్సో గెట్ అవుట్ అని చిరాకుతో అరిచాడు భాస్కర్. థ్యాంక్ యూ సార్ అని నవ్వుతూ రీతు వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది మోక్ష. మ్యాడ్ గర్ల్స్ అని అనుకుని క్లాస్ స్టార్ట్ చేశాడు భాస్కర్. మోక్షతో క్యాంటీన్ కి వెళ్తూ రిషి గురించి ఆలోచిస్తూ ఉంది రీతు. హే, ఎందుకే డల్ గా ఉన్నావు? ఆ బోడిలింగం గాడి గురించి తెలుసు కదా, లైట్ తీసుకో అని చెప్పింది మోక్ష. ఆ బొక్కలే, వాడి గురించి ఎవడు ఆలోచిస్తాడు? పదవే గ్రౌండ్కి వెళ్దాం అని టాపిక్ డైవర్ట్ చేసింది రీతు. గ్రౌండ్ లో కొంతమంది ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అబ్బాయిలున్నారు. ఎలాగైనా వాళ్ళని ర్యాగింగ్ చేయాలని రీతు వాళ్ళని పిలిచింది. మనం కూడా ఫస్ట్ ఇయరే కదే అని మోక్ష అంటుండగానే ఆ అబ్బాయిలు భయం భయంగా రీతు వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఫస్ట్ ఇయరా అని బూమర్ నవ్వుతూ కేర్లెస్ గా అడిగింది రీతు. అవును అని ముగ్గురులో ఒకడు సమాధానమిచ్చాడు. అవునేంట్రా, మ్యామ్ ఎక్కడికి వెళ్ళింది? మీ తాతగారింటికా అని కోపంగా అంది రీతు. సారీ మ్యామ్, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి, నెక్స్ట్ టైం ఇలా జరగదు అని బదులిచ్చాడు ఆ స్టూడెంట్. ఈ ఒక్కసారికి వదిలేస్తున్నా అని చెప్పి క్లాస్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నారా అని అడిగింది. అంటే మ్యామ్, మా క్లాస్ ప్రొఫెసర్ రాలేదు అందుకని అని ఏదో దొరికిన సాకు చెప్పాడు స్టూడెంట్. అంటే మీరు ముగ్గురు ఖాళీగా ఉన్నారన్నమాట. నేనుండగా మీకు ఆ ప్రాబ్లం ఉండదులేండి అని చెప్పి, నువ్వు వెళ్ళి గ్రౌండ్ చుట్టూ 2 రౌండ్స్ వేసిరా అని మొదటి వాడిని పంపించింది. ఇక రెండో వాడిని, తమ్ముడు నువ్వు వెళ్ళి అక్కడ దూరంగా కనిపిస్తున్న అమ్మాయి పేరు, ఫోన్ నంబర్ కనుక్కొనిరా అని పంపించింది. ఇక మూడో వాడికి, రే నీ నెత్తి మీద ఎన్ని వెంట్రుకలున్నాయో లెక్కబెట్టి చెప్పు అని ఆర్డర్ వేసింది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మ్యామ్ అని అమాయకంగా అడిగాడు ఆ థర్డ్ స్టూడెంట్. ట్రై చేస్తే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్, క్వశ్చన్స్ వేయకుండా చెప్పింది చేయబే అని రిప్లై ఇచ్చింది. మొదటి వాడేమో 2 రౌండ్స్ వేసి రీతు దగ్గరకొచ్చి అలిసిపోయి చెమటలు కారుస్తూ డన్ మ్యామ్ అని చెప్పాడు. గుడ్ బాయ్ అని కాంప్లిమెంట్ ఇచ్చి, ఇంకా రన్నింగ్ చేసింది చాలే, వెళ్ళ అమ్మాయిలకి లైన్ వేసుకో అని యాటిట్యూడ్ తో చెప్పింది రీతు. మూడోవాడు మాత్రం, మేడం ఈ హెయిర్ లెక్క పెట్టడం కష్టంగా ఉంది మేడం, నన్ను వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు. సప్పుడు చేయకుండా కౌంట్ చేయబే అని వార్నింగ్ ఇచ్చింది రీతు. రెండో వాడు దగ్గరకొచ్చి, మేడం ఆ అమ్మాయి పేరు ధృతి, ఫోన్ నంబర్ 9950852698 అని చెప్పాడు. రే లూజు, అమ్మాయి నంబర్ తీసుకొని నేనేం చేస్తారా? రాత్రికి ఆ అమ్మాయికి కాల్ చేసి నువ్వే లైన్లో పెట్టుకో అని చిన్నగా ఐ వింక్ చేసింది. అంతలోనే కాలేజ్ బెల్ మోగగానే, ఈ రోజుకి ఈ మాత్రం చాలు, ఇక క్లాస్కి పొండి అని వదిలేసింది.
ఆ అబ్బాయిలు ముగ్గురు వెళ్తుండగా మళ్ళీ పిలిచి, రే, ఎవరైనా ర్యాగింగ్ చేయాలని ట్రై చేస్తే రీతు మేడం బ్యాచ్ అని చెప్పండి. రీతు, మోక్ష క్యాంటీన్కి వెళ్లి లంచ్ వరకు పిచ్చాపాటి కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత ఆఫ్టర్నూన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. కాలేజ్ అయ్యాక ఈవినింగ్ బయటికి రాగానే రీతు ఫోన్ రింగ్ అవుతుంది. కాల్ లిఫ్ట్ చేసి, హలో మానస్, ఐ మిస్ యూ అని రీతు అంటుండగానే లెట్స్ బ్రేకప్ అని మానస్ మాట వినపడింది. రిషికి డే డ్రగ్స్ ఎవరిచ్చారు, ఎందుకిచ్చారు? రీతుకి మానస్ ఎందుకు బ్రేకప్ చెప్పాడు? గ్యాంగ్స్టర్ రిషి రీతుల ప్రేమ ఎప్పుడు చిగురిస్తుంది? తెలుసుకోవాలంటే వినండి రౌడీ బేబీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం.